నాయుడు నాయకత్వం కింద పనిచేయటం అనేది మేము కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఒక కమిట్మెంట్తో ప్రజల అవసరాలకి తగ్గట్టుగా టైమ్లీ రియాక్ట్ అవుతున్న పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ఈ మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా మరి అలాంటి నాయకుడిని అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఏరియాలో మీ జ్యూరిస్డిక్షన్ అప్పకొన్న దగ్గర ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ అంతా స్టీల్ ప్లాంట్ బాగా వెళ్ళడం వల్ల పెట్టుబడి కాలంలోని ఫ్లోరోసిస్ ప్రాబ్లమ్ తోటి జనాలందరూ కూడా కనెక్ట్ డిసీజెస్ ఫేస్ చేస్తారు. దానికి మీరు చేసిపోయే రెక్టిఫికేషన్ ఏంటి? ఇదే నేను అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం అదే. ఒకటి పవన్ కళ్యాణ్ గారిని అభినందించడంతో పాటు ఉభయ గోదావరి తర్వాత పోర్టు కాలుష్యం కానీ ఫార్మా కాలుష్యం కానీ ఇతరత్ర కాలుష్య ప్రాంతాలు ఏవి అంటే మనకు ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాలోనే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ప్రమాదకరమైన స్థితికి కాలుష్యం చేరిన ప్రాంతం ఏదంటే విశాఖ ఉమ్మడి జిల్లా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి దృష్టి విశాఖపట్నం మీద అనకాపల్లి జిల్లా మీద ఉండాలని చెప్పి కోరటం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం అంతా సమానమే. పుష్కరాల జరుగుతున్న తర్వాత ఆయన దృష్టి విశాఖ అనకాపల్లి జిల్లాల మీద పడాలి. తప్పకుండా ఆ దిశగా మేము కోరతాం, ఆ దిశగా అడుగులు పడతాయి. మీరన్న కాలుష్యాన్ని నివారించే బాధ్యత కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మనం చేస్తాం. డెఫినెట్గా అండి. ఆల్రెడీ నేను పొల్యూషన్ కమిటీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ 4-5 లెటర్లు రాశాను. మీరు చెప్పిన ప్రాంతం కానీ ఫార్మా కాలుష్యం కానీ నీటి కాలుష్యం కానీ ఎయిర్ కాలుష్యం కానీ ఆ తర్వాత రోడ్డు కాలుష్యం ఎక్కువగా వెహికల్స్ బొగ్గుతో కానీ యాష్తో కానీ జరుగుతున్న వాటి మీద కూడా లోడ్ తగ్గించి హెవీ లోడ్లు వెళ్లకుండా ఒక కార్యక్రమం తీసుకుని గత 10 రోజుల నుంచి లంకిలపాలెం జంక్షన్లో కొన్ని ఏరియాల్లో జరుగుతున్నాయి. గతంలో రోడ్డు తడిపేవాళ్ళు కాదు, 25 వాటర్ ట్యాంకులు పెట్టించాను. రోడ్డు మామా అంటూ 10 మందితో ఎక్కడన్నా క్లీనింగ్ లేబర్ని పెట్టేవాళ్ళు, 200 మంది క్లీనింగ్ లేబర్ని పెట్టించా. అంటే కాంట్రాక్టర్ ఖర్చు పెరిగింది, కంపెనీలు దృష్టి పడింది. దీంతోపాటు పర్మనెంట్ సొల్యూషన్ కూడా తీసుకోవడానికి సిటీలోకి రాకుండా ఒక 60 కోట్లతో సపరేట్గా వాళ్ళు రోడ్డు వేసుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ 100% అరికట్టడం అనేది మా బాధ్యత. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు విశాఖ జిల్లా డెవలప్మెంట్ మీటింగు గత 15 రోజుల క్రితం అయినప్పుడు కూడా పొల్యూషన్ మీద విశాఖ జిల్లా కలెక్టర్కి కానీ మాకు కానీ చాలా గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ పొల్యూషన్ ఎలా పెరిగిందో, వారం ఎలా పెరుగుతుందో కూడా రిపోర్ట్ ఇచ్చారు. తద్వారా మేము పోర్టు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న బల్క్ కార్గోలు బొగ్గు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నియంత్రించే కార్యక్రమం కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు చేపట్టారు. పొల్యూషన్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. అది ఏ రకమైన పొల్యూషన్ అయినా అది నివేదిక పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చా. త్వరలో దాని మీద కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతుంది. డెఫినెట్గా ఇక్కడక్కడ అని కాదండి. మిమ్మల్ని నేను కోరేది ఏంటి అంటే ఇలా ఇప్పుడు ఏదైతే అడుగుతా ఉన్నారో ఎక్కడెక్కడ ఏంటుందో మీరు కూడా రికమెండ్ చేస్తే నేను ఇచ్చిన నివేదికలో అవి కూడా పొందుపరుస్తాను. పొల్యూషన్ లేని ప్రాంతంగా మన జిల్లాలు ఉండాలనేది మా సంకల్పం. రాష్ట్రం ఉండాలని పవన్ కళ్యాణ్ గారి సంకల్పం, మన జిల్లాలో ఉండాలనేది మా సంకల్పం. తప్పకుండా దాన్ని పాటిస్తాం. అందరికీ నమస్కారం. గత వారంలో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పుష్కరాల మీద వారి పర్యటన జరిగిన తీరు మీరు చూశారు. ప్రజలు కూడా అందరూ కూడా గమనించారు, అందరూ కూడా అభినందించారు కూడా. అంటే ఒక నాయకుడికి నిబద్ధత ఉంటే, ఒక నాయకుడు ఒక సంకల్పంతో ముందుకెళ్తే చేయలేనిది ఏమీ లేదు అని చెప్పి నిరూపించిన కార్యక్రమం అది.
ఏదైతే పుష్కరాలకి ఒక డిసిప్లిన్గా ఒక పద్ధతిగా ఏ కలుషితం లేని, అంటే ఏ విధమైన స్నానం చేసినా పుణ్యస్నానం చేసామన్న ఫీలు భక్తులందరికీ రావాలని చెప్పి ఆయన ఒక సంకల్పంతో ఎక్కడైతే కాలుష్యం బారిన పడుతున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా నల్ల ఛానల్ కానీ ఆంధ్ర పేపర్ మిల్స్ వదిలిన వ్యర్థ జలాలు కానీ ఇలాంటి ప్రాంతాలు పర్యటించి దగ్గర ఒక 36 ప్రాంతాల్లో కలుషితమైన నీరు గోదావరిలో పుణ్యస్నానాలు చేసే ప్రాంతాల్లో కలుస్తుంది. అది భక్తులకి అంత మంచి జరగదు అని చెప్పి కాలుష్య నియంత్రణ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయించి ప్రభుత్వంతో ఏదైతే పొల్యూషన్ కమిటీ ఆయన చేతిలో ఉందో దాని నుంచి 100 కోట్లు శాంక్షన్ చేయించి ఆయన చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఆ కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేసిన ముఖ్యమంత్రి గారికి, ఒక సంకల్పం తీసుకుని ముందుకెళ్ళిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ ఒక్క దాంతోనే ఆగకుండా రాష్ట్రంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ నుంచి, ఎండోన్మెంట్ నుంచి, ఆర్డబ్ల్యూఎస్ నుంచి, పొల్యూషన్ కమిటీ నుంచి, ఆ ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్లతోనూ అన్ని ప్రాంతాలకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ నీరు కలుషితం అవుతుంది, ఏ నీరు ఇండస్ట్రీస్ వల్ల తాగునీరుతో కలిసి ఆ నదుల ద్వారా పారిశుద్ధ్యానికి ఆటంకాలు కలుగుతున్నాయని చెప్పి వాటన్నిటిని కూడా అధ్యయనం చేసి 15 రోజులకు ఒక మీటింగ్ పెట్టుకుని వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నీటి కలుషితం అనేది లేకుండా, ఎయిర్ పొల్యూషన్ అనేది లేకుండా, నీటి కలుషితం కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ లేకుండా చేయాలన్న ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఒక మంచి సంకల్పంతో ఎక్కడా కూడా తన నియోజకవర్గం అనో తన ప్రాంతం అనో అనేది లేకుండా రాష్ట్రంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అక్కడ ఈ కార్యక్రమం జరగాలనే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మరి అదే కాకుండా ఆర్టీజీఎస్ ద్వారా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేసి ఎక్కడ కలుషితం అవుతుంటే అక్కడ అడ్డుకునే విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, పోలీసు వారు డ్రోన్ల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ పబ్లిక్గా తాగుతూ ఉన్నారు, గంజాయి నడుస్తూ ఉంది, ఈవ్ టీజింగ్ జరుగుతూ ఉందో డ్రోన్ల ద్వారా పసిగట్టి పోలీసులు పంపించి పట్టుకుంటున్న విధానం, అంటే టెక్నాలజీని బ్రహ్మాండంగా వాడుకుంటూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్తో పాటు ఆర్టీజీఎస్ పెట్టి అక్కడి నుంచి కూడా రియల్ టైం మానిటరింగ్ చేసి సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయాలన్న వారి ఆలోచన అభినందించదగ్గ విషయం. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. పురపాలక శాఖ పాలనా శాఖ కమిషనర్ కానీ, పర్యావరణ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కానీ, పరిశ్రమల శాఖ కమిషనర్ కానీ, వ్యవసాయ శాఖ కమిషనర్ కానీ, మత్స్యశాఖ కమిషనరు, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సిఈఓ, దేవాదాయ శాఖ కమిషనరు, జనవనరుల శాఖ ఇంజనీరు ఇన్ చీఫ్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరు ఇన్ చీఫ్, క్లీన్ కృష్ణా గోదావరి కెనాల్స్ మిషన్ డైరెక్టర్, గోదావరి పరివాహ ప్రాంత జిల్లాలైన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్ల సభ్యులుగా ఉండే విధంగా ఈ కమిటీ ఏర్పాటు అవటం అనేది అభినందించదగ్గ విషయం. మరి ముఖ్యంగా
ఒక సంకల్పంతో, ఒక కమిట్మెంట్తో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు.